హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నో నాతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. ప్రతి ఒక్క వీడియోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పాజిటివ్గా కమెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ క్వరీస్ ఏమైనా ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ ఉన్నారు. బేసికల్గా స్పిరిచువల్ గురువుగా అంటే 25 years నుంచి ఈ ప్రొఫెషన్లో ఉంటూ ఎంతో మందికి అంటే హెల్త్ పరంగా, రిలేషన్ పరంగా, డబ్బుల పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఎంతో మందికి ఎన్నో సమస్యల్ని తీర్చడం జరిగింది. స్పిరిచువల్ గురువుగా సుమన్ టీవీలో చాలా వీడియోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, చాలా టాపిక్స్ గురించి. ఈరోజు ఏ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నారో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు ఏంటంటే రీసెంట్ టైమ్స్లో కొన్ని వీడియోస్ చూస్తుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్లు చేస్తున్నారు. అన్న నేను రోజు మీ వీడియోస్ చూస్తున్నాను, కొన్ని వీడియోలు నాకు కనెక్ట్ అవుతున్నాయి, మీరు చెప్పిన పాయింట్స్ కొన్ని నాకు కనెక్ట్ అవుతున్నాయి అంటున్నారు. ఏ వ్యక్తి అయినా కూడా సమస్య లేకుండా ఉండరు. ప్రతి ఒక్కరికి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని ఉంటుంది. నిజం చెప్పాలంటే బ్రహ్మ లేనిదే మన పుట్టుక ఉండదు, డబ్బు లేనిదే మన జీవితం ఉండదు, పైసా లేనిదే పరమాత్మ కూడా మనల్ని చూడరు అంటుంటారు. సో ఆ వేలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. నిజంగానే అలాంటి డబ్బు మన దగ్గర రావాలి, మనం హ్యాపీగా ఉండాలంటే మన వ్యక్తిత్వం ఏ విధంగా ఉండాలి, వేటికి దూరంగా ఉండాలి, ఎలాంటి అలవాట్లు మనం అలవర్చుకోవాలి? ఇప్పుడు చూడండి, మనకు బ్రహ్మ జన్మ ఇచ్చాడని నాకు చెప్పారు కదా. బ్రహ్మ జన్మ ఇచ్చేంత వరకు బ్రహ్మ బాధ్యత, తర్వాత ఎలా బతకాలనేది మనం క్రియేషన్ చేసుకోవాలి. ఇది కలియుగం అండి, మొత్తం డబ్బు పైన నడుస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలంటే మాత్రము 100% డబ్బుతోనే సాధ్యం. కాబట్టి మనిషి డబ్బు సంపాదించడానికి నిరంతరం అనేది ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అలా ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక దగ్గర స్టికన్ అవుతాడు. డబ్బు యొక్క వాల్యూ తెలుసుకొని డబ్బు సంపాదించాలి అనుకున్న వ్యక్తి మైండ్ సెట్ ఎలాగ ఉండాలంటే ఫస్ట్ ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండాలి, ఈ సమాజంతో సంబంధం లేకుండా బతకాలి. ఎవరో ఏదో అనుకుంటున్నారు అనుకుని మనము వాళ్ళపైన రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం మెంటల్గా డిస్టర్బ్ అవుతాం. ఒకసారి డబ్బు సంపాదించాలని బలంగా మనము నిర్ణయం తీసుకున్నప్పుడు వేరే వాటి గురించి ఆలోచన చేయకూడదు, సమాజం గురించి పట్టించుకోరాదు. ఇప్పుడు చూడండి, కొంతమంది సక్సెస్ అయ్యేంత వరకు వాళ్ళు బయట ప్రపంచానికి వాళ్ళు ఎవరో తెలియదు. సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు 10 మందికి తెలుస్తున్నారు. అంటే సక్సెస్ కాకుండా ముందు వాళ్ళు పడినటువంటి స్ట్రగుల్స్, వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు ఎవరికి తెలియదు. బట్ అవన్నీ వాళ్ళు ఆ రోజు వరకు ఓర్చుకొని కష్టపడి నిలబడినారు కాబట్టి ఆ రోజు ఆ స్టేజ్కి వచ్చింటారు. ఎన్ని అవమానాలు భరించినా వాళ్ళు తట్టుకోగలిగారు. కాబట్టి మనం కూడా మెంటల్గా ఫస్ట్ ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉంటాం. డబ్బు సంపాదించాలనుకునే వ్యక్తులు ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళ యొక్క పాస్ట్ లైఫ్ గుర్తు చేసుకోవాలండి. ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి, ఈ పాస్ట్ లైఫ్ నాకు ఈ విధంగా ఉంది అంటే దీనికి కారణం నేనే, దీని తర్వాత టర్న్ చేసుకోవాలన్నా కూడా నేనే, కాబట్టి ఇది నా చేతిలోనే ఉంది, నా జీవితానికి కర్త కర్మ క్రియ మొత్తం నేనే, కాబట్టి ఎలాగైనా డబ్బు సంపాదించి తీరాలని ఒక బలమైన డిసిషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు పదే దాని గురించి ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంటే అది సబ్ కాన్షియస్లో స్టోర్ అవుతుంది. ఒకసారి సబ్ కాన్షియస్లో స్టోర్ అయింది అనుకోండి, అది ఏం చేస్తుందంటే యూనివర్స్ అనేది దాన్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఒకసారి యూనివర్స్ అనేది రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది అనుకోండి, మనం మిరాకిల్స్ క్రియేట్ చేయొచ్చు డబ్బు పట్ల. సో మీరు ప్రతి వీడియోలో ఒక పాయింట్ కామన్గా చెప్తారు, యూనివర్స్ని అడాప్ట్ చేసుకోండి, యూనివర్స్ని నమ్మండి అని చెప్తుంటారు. లైవ్ ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలరా? ఎందుకంటే ప్రతి వీడియోలో మీరు రిపీట్ చేస్తున్నారు, భగవంతుడు ఉన్నాడు, మంచి వైపు వెళ్ళనంటేనే ఈ రోజుల్లో చెడు వైపు వెళ్లే మంది చాలా మంది ఉన్నారు. భగవంతుడు మీకు కనిపిస్తున్నాడా అంటున్నారు, మరి దేవుళ్ళు ఉన్నట్లే దెయ్యాలు కూడా ఉన్నాయని నమ్మాలి కదా అని మాట్లాడుతూ ఉన్నారు. కలియుగంలో ఉన్నాము, కర్మ తొందరగా వస్తుందన్నా కూడా ఎవరు యాక్సెప్టెన్సీ చేయట్లేదు నవేడేస్ చూస్తుంటే. మరి అలాంటప్పుడు యూనివర్స్ ని నమ్మితే వ్యక్తుల జీవితాల్లో వచ్చినటువంటి మార్పులు మీరు లైవ్ లో చూసారా? మీరు ఎగ్జాంపుల్స్ ఏమైనా షేర్ చేయగలరా? షేర్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే మనిషికి కనిపించేవి మాట్లాడుకుందామండి. పంచభూతాలు అనేవి మనం మాట్లాడుకున్నాము. ఒక్కో పంచభూతాల దానికి ఒక్క తత్వం ఉంటుందండి. ఈ పంచభూతాలు ఒకసారి దేవుడు లేడు అనుకోండి, మనకి దేవుడు కంటికి కనిపించాడు కాబట్టి ఇప్పుడు పంచభూతాలు అనేవి మన కంటికి కనిపిస్తున్నాయి కదా. ఒకసారి 5 నిమిషాలు ఈ పంచభూతాలు పని చేయడం మానేసాయి అనుకోండి, మనిషి ఎక్కడ ఉంటాడు? మనిషి ఉండడు కదా. కాబట్టి ఈరోజు మనము ప్రతిసారి నేను చెబుతూ ఉంటా, ఇతిహాసాలు పురాణాలు కావచ్చు, తర్వాత త్రేతాయుగము, ద్వాపరయుగము, ఈ యుగాల్లో కూడా పంచభూతాలని బేస్ చేసుకుని వాళ్ళు మిరాకిల్స్ క్రియేట్ చేశారా లేదా? మనం ఈ రోజు పూజిస్తున్న శ్రీకృష్ణుడు కావచ్చు, శ్రీరాముడు కావచ్చు, వీళ్ళంతా అప్పట్లో ఈ పంచభూతాలను బేస్ చేసుకుని వాళ్ళు మిరాకిల్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు వాటర్ తత్వం ఉందనుకోండి, శ్రీరాముడు ఆ రోజు సముద్రం పైన వంత నిర్మించాలనుకున్నప్పుడు ఆ నీటి తత్వం ఆయనకి అడాప్ట్ అయింది. అంటే ఇతిహాస పురాణాల్లో నిన్న కూడా మీరు పంచభూతాలకి అసెండ్ అవ్వండి, పంచభూతాలతో అనుసంధానమై మమేకం అవ్వండి, వాటి తత్వం మీకు వస్తుంది. ఒకసారి వాటి తత్వం మీకు వచ్చింది అనుకోండి, మీకు లైఫ్ లో మీరు దేని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, ఫెయిల్యూర్ అనేది ఉండదు. మొత్తం మీరు ఏదైతే కోరుకుంటారో ఆ విధంగా మీ లైఫ్ ఉంటుందనేది మనం ఇతిహాస పురాణం నుంచి ఏ హిస్టరీ తీసుకున్నా ఉందండి. బట్ మనుషులు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ మూఢనమ్మకాలను కొట్టేస్తున్నారు, నమ్మడం లేదండి. మనుషులు చేస్తున్న పొరపాటు ఏంటంటే ఒక్కసారి వాటి గురించి వినండి,
ప్రతి ఒక్క దానికి హిస్టరీ అనేది ఉంటుంది. ఈ పంచభూతాలను క్రియేషన్ చేసుకుని పంచభూతాలను ఉపయోగించి ఎవరైతే మిరాకిల్గా క్రియేట్ చేశారో ఒకసారి వాళ్ళ హిస్టరీ చదవండి. అప్పుడు 100% ఏమవుతుంటే మీకు కూడా సత్యం అనేది బోధపడుతుంది. అయితే ఇప్పుడు క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు కదా మీరు. క్లాసెస్లో పర్టికులర్గా చాలా మంది వాళ్ళ యొక్క సమస్యలు చెప్తుంటారు. రెగ్యులర్గా మీరు దగ్గరకు వచ్చేటటువంటి క్లయింట్స్ ఏ ఇష్యూతో ఎక్కువ వస్తుంటారు? మనీ ప్రాబ్లము, తర్వాత ఇప్పుడు వచ్చేసి రిలేషన్ ప్రాబ్లం. ఈ మనీ ప్రాబ్లం ఎలాగుంటుందంటే ఇప్పుడు యద్భవం తద్భవద్దండి. యద్భవం తద్భవత్ అంటే మనం ఏది కోరుకుంటాం అదే మన లైఫ్లోకి వస్తుంది. ప్రతిరోజు చూడండి, ఒక వ్యక్తి ఇంట్లో లేచి ఒక చోట కూర్చున్నాడు అనుకోండి, ఇంట్లో వీళ్ళకి తెలియకుండా చిన్న గొడవలు స్టార్ట్ అవుతాయి. అంటే అక్కడ పెద్దగా రియాక్ట్ అవ్వాల్సినంత అవసరం కూడా లేదు. మనిషి ఏం చేస్తుంటే ఉదయం లేవగానే ఈ నెగిటివ్ పైన దృష్టి పెడుతున్నాడు. ఆ నెగిటివ్ పైన దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుంటే అదే మెంటల్తో బయటకు వచ్చినప్పుడు యద్భవం తద్భవత్. నువ్వు ఏ విధంగా అయితే ఆలోచన చేస్తున్నావో, నువ్వు ఏ విధంగా అయితే మార్నింగ్ ఉన్నావో అదే ఆ రోజంతా నీ లైఫ్లోకి రిపీట్ అవుతూనే ఉంటాయండి. కాబట్టి ఉదయం లేవగానే నీకు ఆ రోజు లైఫ్ నీకు బాగుండాలన్నా, నువ్వు మిరాకిల్స్ క్రియేట్ చేయాలనుకున్నా కూడా ఉదయం ఎర్లీ మార్నింగ్ 5ంటికి నిద్ర లేవండి. మీకు ఏది కావాలో దాని గురించి ఆలోచన చేస్తూ ఉండండి. ఒక నోట్బుక్లో రాసుకోండి. రేపటి నుంచి నేను ఈ విధంగా ఉండాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని రోజు మనము ప్రతి క్లాసులో చెప్తూ ఉంటాం. 41 days సాధన, 41 days సాధన అనేది. ఈ రోజు సాధన చేసామనుకోండి అది మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మన మైండ్కి మనం కొత్త పాఠం చెప్తున్నాం. ఈ విధంగా రోజు ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు చేసేటప్పుడు ఏమవుతుందంటే నిదానంగా మనలో మార్పులు వస్తాయి. అంటే మైండ్ కూడా ఏం చెప్తుంటే ఈయన ఏదో నాకు కొత్త పాఠం నేర్పిస్తున్నాడు, దాన్ని రిసీవ్ చేసుకుందాం అన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి మనం ఎగ్జాంపుల్ చాలా వీడియోలో మాట్లాడుకున్నాము. ఒక దీక్ష తీసుకున్న వాళ్ళు చూడండి, మాల వేసినప్పుడు ఒక 1 week ముందు 1 week వరకు ఎలాగుంటారు, ఆఫ్టర్ 15 days తర్వాత ఎలాగుంటారు, పూర్తి వాళ్ళ క్యారెక్టర్ అనేది అక్కడ చేంజ్ అవుతుందా లేదా అంటే వాళ్ళు పూర్తిగా భక్తి భావన మునిగిపోయారు. మేము కూడా క్లాస్లో ఇదే చెప్తామండి. మీకు డబ్బు కావాలి, వాళ్ళు ఎలాగైతే భక్తి భావన మునిగిపోయారో మీకు డబ్బు కావాలనుకున్నప్పుడు మీరు డబ్బు మాయలో మునిగిపోవాలని చెప్తున్నాం. నీకు డబ్బు కావాలనుకున్నప్పుడు సమాజం గురించి ఆలోచన చేయకూడదు, నీ బంధువుల గురించి ఆలోచన చేయకూడదు, దేని గురించి ఆలోచన చేయకూడదు. నీ దృష్టి మొత్తం డబ్బు పైన ఉండాలి. నువ్వు దేనిపైన అయితే ఫోకస్ పెడితే అది నీ జీవితంలోకి వచ్చి తీరుతుంది. ఇది యూనివర్స్ సిద్ధాంతం. ఓకే. సో మరి ప్రతి వారం అలాగే నెలలో కొన్ని క్లాసెస్ ఉంటాయి ఫ్రీగా. సో వాటి డీటెయిల్స్ తెలియజేయండి. ఎవ్రీ సండే ఆన్లైన్ క్లాసెస్ అనేది ఫ్రీ ఉంటాయండి. మంత్లీ ఒకటి ఆఫ్లైన్ క్లాస్ అనేది ఉంటుంది. ఇది ఫుల్ డే సెషన్ ఉంటుంది. హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు అనంత అమృత క్రియ ఉంటుంది. రిలేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు అనంత ఆనంద క్రియ ఉంటుంది. మనీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అనంత కుబేర క్రియ ఉంటుంది. స్పిరిచువల్గా జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? డబ్బు పరంగా, ఆరోగ్య పరంగా, రిలేషన్స్ పరంగా సమస్యలతో సతమతమవుతున్నారా? ఒకసారి స్పిరిచువల్ గురువుతో మాట్లాడితే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే అని భావిస్తుంటే మాత్రం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.